మెగా ఫ్యామిలీలో అందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఇస్తున్నప్పుడు, అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం, ఇది పెద్ద టాపిక్కే అనుకోవాలి సార్. సో, దీన్ని మీరెలా పరిగణిస్తారు? ఎందుకు టాపిక్ అవుతుందమ్మా అది? ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేశాడు. ఇక్కడికొచ్చేటప్పటికి ఆళ్ళ చుట్టం ఎవరో ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్ ఎవరో ఉన్నారు రెడ్డి గారు. ఆయన సపోర్ట్ చేస్తానికి, క్యాన్వాసింగ్ చేస్తానికి వస్తా అన్నాడు, ఎళ్ళాడు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నేను యాక్టర్‌ని, నేను ఎవరికైనా నాకు నచ్చిన వాళ్ళకి చేస్తానన్నా. మీరు చూస్తే ఒక 4, 5 రోజుల కిందో, వారం రోజుల కింద నేను కూడా ఒక అప్పీల్ ఇచ్చాను. మంచి వాళ్ళకి ఓటేయండి. ఏ పార్టీలో ఉన్నా మంచి వాళ్ళకి ఓటేయండి అని. సో, మంచివాడు అనుకున్నాడు, అతను చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, నువ్వు ఏ పార్టీకి ఉండాలి, నువ్వు ఎట్ట చెప్తావు, నువ్వు ఎట్ట ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, మనం చెప్తే ఓటేస్తారా? అల్లు అర్జున్ గారు చెప్పగానే ఓటేసేస్తారా? అల్లు అర్జున్ గారు ఓటేయండి అని అప్పీల్ చేశాడు. అప్పీల్ చేసే హక్కు ప్రతి వాళ్ళకి ఉంది. నువ్వు ఎట్లా అప్పీల్ చేస్తావు అని అడిగే హక్కు నీకెక్కడుంది? మీరెవరు మమ్మల్ని అడుగుతానికి? నేను నా ఇష్టం వచ్చినోడికి నేను ఓటేసుకుంటాను, నా ఇష్టం వచ్చినోడికి ఏమని చెప్తాను నేను. నువ్వు ఎవరికి చెప్తావు అని చెప్తానికి నీకేం హక్కు ఉంది? నా ఇష్టం వచ్చినోడు నేను చెప్తాను. ఇది టూ మచ్‌గా ఉంటుంది. ఇక సినిమా యాక్టర్ కాబట్టి నువ్వు అట్ట చెప్పకూడదు, ఇట్ట చెప్పకూడదు అనటానికి లేదు. బయట చూసే జనాలు మీ ఫ్యామిలీ వాళ్ళకే సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా అని ఒక క్వెషన్ మార్క్ అంటూ ఉంటుంది ఫ్యామిలీ కదా సార్. ఏముంది, ఆయన ఇచ్చాడు కదా, ఆయన ట్వీట్ చేశాడు కదా, ఓటేయమని ట్వీట్ చేశాడు. మామయ్యకో ఎవరికో ఓటేయండి అని చెప్పారు కదా ఆయన. సరిపోయింది కదా, ఇంకేం కావాలి? సో, ట్వీట్ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు. జనరల్గా ట్వీట్ అది కూడా ఇక్కడ కూడా ట్వీటే చేసేవాడు కదా. వాళ్ళు ఇన్సిస్ట్ చేశారేమో వెళ్ళాడు. ఈయన ఇన్సిస్ట్ చేస్తే ఈయనకి కూడా వచ్చేవాడేమో, ఈయన అడిగి ఉండడు. ఒక వీడియో అయితే వైరల్ అయింది సార్ పాపం. ఆవిడ మైక్ పట్టుకొని నన్నెవ్వరు గుర్తుపట్టట్లేదు. వంగ గీత గారు గాజు గ్లాస్‌కే ఓటు వేయమంటున్నారు నన్ను గూడా అని ఒక వీడియో అయితే వైరల్ అయింది. అలా సో, ఎవ్వరు అంటే ఈవిడెవరు అని ప్రజలకు తెలియకుండానే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని జగన్ ఎలా అంటారు? అయితే అంత ప్రజలకు తెలియకుండా వంగగీత ఏమంటుంది, ఆయన 2 సార్లు గెలిచింది, వేరే పార్టీలో కూడా గెలిచింది ఆవిడ. సో వంగగీత ఎవరికి తెలియదు అనేది ఇప్పుడు మీకు ఎప్పుడో చెప్తా. దిలీప్ కుమార్ గారు తమ టాటా పక్కన కూర్చుంటే ఎవరు నువ్వు అని అడిగాడు. ఆయన పరిచయం చేసుకున్నాను అంటే ఆయన నాకు తెలియదు పొమ్మన్నారంట. అట్లాగే ఉంటాయి ఇవన్నీ. అందరికీ తెలియాల్సిన రూల్ ఏం లేదు. ఎలక్షన్లో ఓటేస్తానికి వచ్చి ఉంటారు, వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా కావాలని కొంతమంది కావాలని వంగగీత గారని తెలిసినాక కూడా మీరు గాజు గ్లాస్ కొట్టేయండి అని అంటారు. సరదాగా ఏదో ఆట పట్టించు. జనం కావాలని అని ఉండొచ్చు, అది ఈవిడ గుర్తుపట్టలేదు అనుకుందేమో, ఎట్లాగైనా జరిగి ఉండొచ్చు. సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏం లేదు. మనకి ఓటు ఇప్పుడు కనపడితే ఓటు వేయమని అడుగుతాం, నాకు దాంట్లో తప్పే ఉంది. అడిగినంత లోపల గుర్తుపట్టలేదు అనే అంత లేదు. ఆవిడ ఫీలింగ్ అట్లా ఉందేమో కానీ, బట్ అది రైట్ కాదు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, మన ఇష్టం. అందుకే గుర్తులు పెట్టింది. ఇప్పుడు మనుషుల ముఖాలు గుర్తుపట్టరు కాబట్టి గుర్తులు పెడతారు. రైట్. అది కాకుండా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వచ్చేసినాక ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరి ముఖాల మీద కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖము, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం, పవన్ కళ్యాణ్ గారి ముఖం ఉంటేనే ఓట్లు వేస్తారు. వాళ్ళ ముఖాలకే ఓట్లు వేస్తున్నారు. ఈ క్యాండిడేట్ల ముఖాలు చూసి ఓట్లు వేసే రోజులు పోయినాయి కదా. సో అది పెద్ద ఫ్యాక్టర్ అవ్వదు. బట్ ఇండివిజువల్గా ఒక్కొక్క క్యాండిడేట్కి కొంతమందికి వాళ్ళ పర్సనల్ ఓట్లు ఉంటాయి. ఇట్లా వంగగీత గారికి ఉండే ఓట్లు వంగగీత గారికి ఉంటాయి. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు వాళ్ళు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి ఓట్లు వాళ్ళు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే తెలుగుదేశానికి ఓటు వేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెల్లి, అమ్మ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఓట్ల త్రూ ఏమన్నా రాకుండా ఉండొచ్చంటారా? అది ఏముండదు అసలు. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన కొత్తలో కొంచెం హడావిడి జరిగింది. తర్వాత ఆవిడ పేరు కూడా చెప్పడం మర్చిపోయారు. లాస్ట్ 1 వీక్ నుంచి మీరు ఎక్కడన్నా పేపర్లో కానీ టీవీలో కానీ ఆవిడ పేరు ఎవరన్నా చెప్తున్నారు అసలు? ఆవిడని పట్టించుకుంటున్నారా? వచ్చిన కొత్తలో మాత్రం మంచి హడావిడి జరిగిపోయింది. ఇప్పుడేం లేదు, దానివల్ల డిఫరెన్స్ కూడా రాదు. బేసిక్గా షర్మిల గారి పేరు ఎత్తారు కాబట్టి మీరు, ఆవిడ వచ్చినప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు ఒక దీంట్లో చెప్పాను, ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడ వచ్చి ప్రస్తుత సీఎంకి సిస్టర్గా వచ్చి బీజేపీ
ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఆవిడ బయటపెట్టి ఆవిడ తిరిగి చేసి ఉంటే సీరియస్గా తిరిగి ఉంటే ఉండేది. ఆవిడ కేవలం వాళ్ళ అన్న మీద కక్షతో చేయటానికి మాత్రమే చేసినట్టు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఎక్కువసేపు వాళ్ళ అన్నని గురించి మాట్లాడుతుంది. 100% వైఎస్ఆర్సీపీని గురించి, జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడాలి, ఎందుకంటే అపోజిషన్ పార్టీ కాబట్టి. అవును. అట్ ద సేమ్ టైం బీజేపీని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీ, సెకండ్ శత్రువు వైఎస్ఆర్సీపీ. రెండింటిని గురించి మాట్లాడాలి, ప్లస్ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ ఎంత ద్రోహం చేసింది రాష్ట్రానికి అనేది నువ్వు చెప్పు, ఎన్నన్నా చెప్పు, ఎంతసేపు అయినా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తి తగాదాల గురించి మాట్లాడకూడదు, లేదా వివేకానంద రెడ్డి హత్యల గురించి మాట్లాడకూడదు. అది రాజకీయం, ఎలక్షన్ జరుగుతున్నాం. ఎలక్షన్లో ఈ హత్యలు కానీ మీ ఆస్తి పంపకాలు కానీ ప్రజలకు అవసరం లేదు. నువ్వు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడు, ఆయన నువ్వు క్లోజ్ కదా, ఎందుకంటే ఈవిడే అప్పట్లో తిరిగింది, గెలిచినాక ఈ లాస్ట్ 2 years నుంచే కదా వీళ్ళిద్దరికీ అన్న చెల్లెళ్ళకి తేడా వచ్చింది. సో లాస్ట్ 3 yearsలో నువ్వు దగ్గరుండి అబ్జర్వ్ చేసిన ఏమేమి ఉన్నాయో చెప్పి ఇది తప్పు అని చెప్తా ఉండుంటే బాగుండేది. అలా కాకుండా ఏదోగా చెప్తా ఉంటే స్వార్థం కోసం వచ్చినట్టు ఉంది తప్ప ఆ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసిన విధానంగా లేదు, కరెక్ట్గా లేదు. సో దానివల్ల ఆవిడకి ఇదే పోయింది, ఆవిడకి విలువ లేకుండా పోయింది, ఆవిడ మాటకి విలువ లేకుండా పోయింది. ఆవిడకి కాదు, ఆవిడ మాటకి విలువ లేకుండా పోయింది. లేకపోతే ఆవిడ మాటకి డెఫినెట్గా చాలా బాగుండేది, అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం బెటర్గా ఉండేది. బట్ ఇప్పుడు నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆ పర్సంటేజ్ లాస్ట్ టైం పర్సంటేజ్ నేను అంతకుముందు వీడియోలో ఎక్కడ పెట్టాను, 6 to 10% వచ్చే ప్రమాదం ఉంది కాంగ్రెస్ కానీ. ఇప్పుడు చూసినాక ఈవిడ వచ్చిన కొత్తలో, బట్ ఈవిడ చేసిన ప్రచారం ప్రకారం అయితే ఇప్పుడు మళ్ళీ 1 or 2% దాటడానికి ఛాన్స్ లేదు, అంతకంటే ఎక్కువ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వర్డ్స్. సో గైస్, మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.